షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ప్రయాగ క్షేత్రంలో దాసగణు యొక్క స్నానం అనేటువంటి అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన సనాతన ధర్మంలో నదులకు స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని మాసాల్లో నది స్నానాలు, కొన్ని మాసాల్లో సముద్రపు స్నానాలు చేస్తూ ఉంటాం. తిథులు నక్షత్రాలకి వీటికి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మనం అనేక విశిష్ట మాసాలలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయడం, పుష్కరాలు, కుంభమేళా స్నానం చేయడం మన ఆచారంగా సాంప్రదాయంగా చెప్పుకుంటుంటాం. నదులు, సముద్రాలు సత్పురుషులు ఎప్పుడు వచ్చి తమలో స్నానం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. సత్పురుషులు ఎప్పుడైతే నదుల్లో కానీ సముద్రాల్లో కానీ దిగుతారో మానవులు తమలో మునిగి చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని, అప్పటి వరకు నదీ తల్లులు భరిస్తూ ఆ సత్పురుషులు తమలో స్నానం చేయడం వల్ల ఆ పాపాలు అన్నీ ప్రక్షాళన చేయబడతాయి. సత్పురుషుల యొక్క పాదాలకు అంత శక్తి ఉంటుందని చెప్పి చెప్పుకుంటాం. అందుకనే సనాతన ధర్మంలో పాద నమస్కారం అనేది సాంప్రదాయం. గంగా నది, యమునా నది కలియు చోటు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం చేసిన వారికి గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం. అందుకనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరిస్తారు. దాసగణు కూడా ప్రయాగకు పోయి అక్కడ సంగమంలో స్నానం చేయాలని చెప్పి మనసులో అనుకొని బాబా వద్దకు వెళ్తారు. వెళ్ళి తాను ప్రయాగకు వెళ్ళి స్నానం ఆచరించి వస్తానని, వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు బాబా ఇలా అంటారు, అంత దూరం పోవాల్సినటువంటి అవసరమే లేదు, మన ప్రయాగ ఇక్కడనే ఉంది, ద్వారకామాయిలో కూర్చొని నా మాటలు విశ్వసించుము అని అన్నంతలో దాసగణు మహారాజ్ బాబా పాదాలపై శిరస్సు ఉంచుతాడు. వెంటనే బాబా రెండు పాదాల బొటనవేలు నుండి గంగా, యమున రెండు జలధారలు వస్తాయి. దాసగణు ఆ జలధారలతో తన శిరస్సు తడుస్తుంది. ఆ చమత్కారం చూసి దాసగణు ఆశ్చర్యచకితుడై భక్త్యావేశాలలో మైమర్చిపోతాడు. కన్నుల నుండి ఆనంద బాష్పాలు కారుతాయి. అతని హృదయంలో ఉప్పొంగినటువంటి కవితావేశంతో శ్రీ సాయి లీలని గానం చేస్తాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నదులు, సముద్రాలని కూడా సైతం తన పాదాల చెంత ఉంచుకున్నటువంటి గొప్ప యోగి పుంగవుడుగా షిరిడి సాయినాథుని చెప్పవచ్చు. ఎందుకంటే సత్పురుషులకి అతీతమైనటువంటి శక్తి ఉందని, వాళ్ళకి అతీతమైనటువంటి శక్తితోటి ఏదైనా చేయగలిగినటువంటి సమర్థత ఉంటుందని ఈ చిన్న అంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కథంతా జరిగింది ద్వారకామాయిలో. ద్వారావతి అని కూడా పిలుస్తారు. పాడుబడినటువంటి మసీదుని బాబా ఎందుకు ఎంచుకున్నారో తన నివాస స్థలంగా అది ఆయనకే తెలియాలి. కాబట్టి సత్పురుషుల యొక్క పాదాలు చాలా శ్రేష్టమైనవి. అందుకని సాయి పాదాల్ని స్పర్శిద్దాం, తరిద్దాం, సాయి స్మరణలో గడుపుదాం.